ఇన్నో బ్రాండ్ ఓటీటీఆర్ మోడల్ A870 అండ్ ఇది బ్యాగ్ ఇచ్చాడు, సాలిడ్గా పెద్దగా ఉంది. ప్లస్ ఇది టెస్ట్ రిపోర్టు, ఇంకా చార్జర్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి ఈజీగా కంఫర్ట్గా ఉండేది. క్యాష్ కట్స్ కానీ పెట్టుకుంటే ఇచ్చాడు. బ్యాగ్ అయితే మంచి స్ట్రాంగ్గా ఉంది. అండ్ సత్య పవర్ టెక్నాలజీ లోకల్ డిస్ట్రిబ్యూటర్. దీనికి కూడా ఏమి ఇచ్చాడు, యాక్సిడెంట్స్ ఒక చార్జర్ ఇచ్చాడు. అండ్ ఎస్సీ కరెంట్ రిపోర్ట్కి చిన్న స్క్రూ డ్రైవర్ ఒకటి ఇచ్చాడు. అండ్ చార్జర్కి పవర్ కార్డ్, మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉండడానికి ఒక బెల్ట్ ఒకటి ఇచ్చాడు. మంచి వెయిట్ ఉంది ఓటీటీఆర్ బాగానే. లుక్ చూడడానికి బాగుంది, క్యారీ చేయడానికి మాత్రం కొంచెం కష్టం. పెద్ద ఆపరేటర్లో ఎయిర్టెల్, జియో ఎక్కువ లాంగ్ లెంత్ టెస్ట్ చేద్దామనుకున్న వాళ్ళకి ఈ ఓటీటీఆర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ కూడా ఈ క్లాంప్ ఒకటి ఇచ్చాడు, మన టేబుల్ పెట్టి చెక్ చేసుకున్నట్టు వీలుగా ఇచ్చాడు మనకి. బాగుంది, లుక్ కూడా బాగుంది. దీనికి ఆప్షన్స్ ఏమి వచ్చాయంటే మేజర్గా దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఓటీటీఆర్. దీనికి కూడా సేమ్ గ్రీన్ కలర్ ఇచ్చాడు ప్యాచ్ కార్డు. ఎస్సీ పోర్ట్ ఇచ్చాడు, డమ్మీ ఇచ్చాడు. ఇది యూఎస్బీ డేటా ఏదైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని కూడా దీన్ని వాడుకుంటాం. ఇది ఛార్జింగ్ పెన్ 2.5 ఇచ్చాడు. దీనికి ఎక్స్టర్నల్గా కొత్తగా ఒకటి యాడ్ చేశాడు, విఎఫ్ఎల్ లేజర్ లైట్, రెడ్ లైట్ వస్తుంది విఎఫ్ఎల్ లైట్, ఇది ఒకటి ఇచ్చాడు మాత్రమే. ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే. దీంతో సోర్స్ మీటర్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఓటీటీఆర్ వచ్చేసి దీంట్లో ఇది 36 GB డైనమిక్ రేంజ్, అప్ టు 120 km వరకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. వేవ్ లెంత్ వచ్చేసి 1310 అండ్ 1550. దీంట్లో ఏంటంటే మేజర్గా ఓటీటీఆర్ ఆప్షన్లో కూడా సోలా అని చెప్పేసి ఒక మంచి ఫ్యూచర్ IOL అని చెప్పి ఎక్స్పోలో ఒక ఆప్షన్ ఉంటుంది. అదేంటంటే మనం లైఫ్ టైం వన్ టైం కింద ఒక 15,000 ఆ రేంజ్లో ఏదో ఉంటుంది అమౌంట్ నాకు అట్రాస్ చెప్తున్నాను. అలా పెట్టి పర్చేజ్ చేసుకున్నాడు అమౌంట్ పెట్టుకుని. దీంట్లో సోలా అని చెప్పేసి వీడు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాడు మనకి ఇన్నోవాడు. సో ఇది మంచి ఆప్షన్ చెప్పొచ్చు. ఇది విఎఫ్ఎల్ లైట్ చెక్ చేసుకోవడం కోసం అండ్ సోర్స్ మీటర్ కోసం. ఫైల్ మేనేజర్ అంటే మనం సేవ్ చేసిన డేటా అంతా కూడా దీంట్లో ఉంటుంది. ఇది సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. ఓటీటీఆర్ ఆప్షన్లోకి వెళ్తే కనుక మనకి ఇది ఓటీటీఆర్ ఎన్ని కిలోమీటర్లు వర్క్ చేయాలన్న దీని పెట్టుకోవాలి. ఇది పల్స్, ఇది వచ్చేసి టైమ్. మనకి 1310 50 దీంట్లో వచ్చేసి పెట్టుకోవాలన్నమాట. టిక్ మార్క్ పెట్టుకుంటే ఏది టిక్ మార్క్ పెట్టుకుంటే అది మనకు షో చేస్తుంది. ఇది మనం ఏంటంటే ఇక్కడ మనం 6 కిలోమీటర్స్ 6.6 km చెక్ చేద్దాం మనం. అలాగే నా దగ్గర బ్లూ కలర్ ప్యాచ్ కడుతుంది. యాక్చువల్లీ గ్రీన్ టు గ్రీన్ పెట్టాలి. సో మన దగ్గర బ్లూ ఉంది కాబట్టి బ్లూ పెడుతున్నాం. ఇది కూడా చూపించాలి బ్లూగా. లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది డయామీటర్, కానీ చూపించాలి. సో మనకి 5 km ఉంది కాబట్టి మనం 5 kmకి సెట్ చేసుకుందాం. 5 kmకి అబోవ్ కాబట్టి 610 పెట్టాను. పల్స్ వచ్చేసి 500 పెట్టాను. టైం వచ్చేసి 5 seconds పెట్టాను. సో స్టార్ట్. టిక్ మార్క్ 2 పెట్టాం కదా, 1310 50 2 వేలు అంతా సెలెక్ట్ చేసాం కాబట్టి బ్లూ కలర్ గ్రీన్ కలర్ 2 కలర్ చూపిస్తుంది. ఈవెంట్ మ్యాపింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి 6.6 అదే 6 కిలోమీటర్లు వచ్చింది చేయండి. సో ఎగ్జాక్ట్గా చూపించింది లెంత్. సో ప్యాచ్ కార్డు లెంత్ కూడా యాడ్ చేసి చూపించేసింది. సో పర్ఫెక్ట్ ఉంది, ఇబ్బంది లేదు. సో ఇది మనం సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక మనం ఫైల్ నేమ్ పెట్టుకొని సేవ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే PDF ఫైల్ కింద సేవ్ చేసుకోవాలా, లేదంటే ఓటీటీఆర్లో మనం సేవ్ చేసుకున్నది ఓటీటీఆర్లో మాత్రం ఓపెన్ అవుతుంది అనమాట. SOR అంటే ఆ ఫైల్ రూపంలో సేవ్ అవుతుంది. ఇంకొక ఫైల్ మీద ఏమి ఇచ్చారు మనకు ఐడియా లేదు, CUR అంట. సో ఎక్కువగా మనం వాడేది 2 వాడతాం. సో PDFలో సేవ్ చేసుకోవచ్చు మనం అనమాట. సో ఇది బయటకు వచ్చేస్తే కనుక మనకి SOLM ఇదేంటంటే మనకి ఎగ్జాంపుల్గా ఒక 10-15 కిలోమీటర్లు లెంత్ వెళ్తున్నప్పుడు 4-5 ప్లేసుల్లో కట్ అయ్యి మనం స్ప్లైస్ చేసినప్పుడు ఆ 4-5 బాక్స్లో కూడా టెర్మినేషన్ బాక్స్లో లైన్గా చూపిస్తుంది. లైన్గా బాక్స్ వైజ్గా లైన్గా చూపించినప్పుడు దాంట్లో ఏదైతే మనకి హెవీ లాస్ ఉందో అది రెడ్ కలర్లో షో చేస్తుంది. బాక్స్ లైక్ ఒక బాక్స్ లైన్గా చూపిస్తున్నాను.
అందులో గ్రీన్ కలర్ వచ్చిందంటే కనుక అది దాంట్లో లాస్ ఏం లేదు అని అర్థం. అది రెడ్ కలర్ వస్తుంది అనుకోండి, మనం రెడ్ కలర్ మీద క్లిక్ చేస్తే ఎంత రేంజ్లో మనకి టీఆర్ బాక్స్ ఉంది, ఆ బాక్స్లో ఎంత లాస్ ఉంది అని నీట్గా షో చేస్తున్నాం మనకి. అది ఆపరేటర్కి అనేది ఈజీగా అర్థం కావడం కోసం ఇది దీన్ని వాడుకోవడానికి చెక్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇది ఏంటంటే లైన్గా మనకి 2 లేదా 3 కప్లర్స్ ఉన్నా కానీ, కప్లర్స్ మీన్స్ స్లెట్టర్స్ అంటే 1:2, 1:8 రేషియో కప్లర్స్ ఇలాంటివన్నీ కూడా జంప్ అవుతుంది లైన్గా 2-3 ఉన్నా కానీ. దీనికి ఉన్న స్పెషల్ అనమాట పాన్ ఓటీడీ అని కూడా పిలవచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి దీంట్లో విఎఫ్ఎల్ మనకు తెలిసిందే అందరికీ. స్టార్ట్ సారీ దీంట్లో ఏంటంటే ఇది కూడా వస్తుంది చూడండి, బ్లింకింగ్ ఆన్ ఆఫ్ కింద వస్తుంటుంది. స్టార్ట్ ఇది ఒకటి, దీంట్లో ఏం చూసేది ఏమి ఉండదు. అలాగే దీంట్లో ఏంటంటే లేజర్ సోర్స్ చెప్పాం కదండి, మనం ఓఎల్టీలో వచ్చే పాన్ మోడల్ వచ్చే పవర్ని మనం పంపించవచ్చు అనమాట. 3 dB పవర్, 5 dB పవర్ అట్లా ఆ విధంగా మనం దీంట్లో 30-50 రేంజ్లో పంపించవచ్చు అనమాట. పాన్ మోడల్ నుంచి వచ్చే పవర్. సో దీంట్లో ఇది ఒక ఆప్షన్ మంచిది. తర్వాత ఫైల్ మేనేజర్, మనం చెక్ చేసిన సోర్స్ మీటర్ పవర్ పంపించిన రిపోర్ట్ కానీ, లేదంటే మనం ఓటీడీగా చెక్ చేసిన రిపోర్ట్ కానీ ఇక్కడ సేవ్ అవుతుంది. ఈ సేవ్ అయిన రిపోర్ట్ మనకు కావాలంటే దీంట్లో యూఎస్బి ద్వారాగా మనం సిస్టంలో వేసుకుని సిస్టంలో పీడిఎఫ్ త్రూ మనం చూసుకోవచ్చు అనమాట. సో ఈ రిపోర్ట్ అనేది బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ పెద్ద వాటికి మనం వర్క్ చేసినప్పుడు వాటికి రిపోర్ట్ ఇవ్వడం కోసం దీన్ని మనం వాడుకోవచ్చు. దీంట్లో ఏంటంటే 10 GB వరకు స్టోరేజ్ ఇచ్చాడు వాడు. సో మనం ఏదన్నా డేటా మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆప్షన్. దాని తర్వాత దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్, ఇది క్యాలిబ్రేటెడ్ టెస్ట్ రిపోర్ట్ ఎప్పుడైందంటే టెస్టింగ్ అవన్నీ చేసి పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి ఇందులో సేవ్ అయిన డేట్ అనమాట. ఈ డేట్ని బట్టే పెద్ద కంపెనీలో అప్రూవల్ ఇస్తాయి మనకి. లేదంటే సర్వీస్ అయ్యి 1 year అయ్యిందని చెప్పి టెస్ట్ రిపోర్ట్, క్యాలిబ్రేషన్ రిపోర్ట్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఈ డేట్ దీంట్లో వస్తుంది. దీంట్లో మోడల్ నెంబరు, సీరియల్ నెంబరు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, కాపీ రేట్ సంబంధించి ఎప్పుడు దాకా ఉంది ఇవన్నీ కూడా దీంట్లో ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన వెబ్సైట్ నేమ్ కూడా మనం ఒకవేళ ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే వెబ్సైట్ కానీ తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ ఫీల్డ్కి సంబంధించి మన టూల్స్ రిలేటెడ్ ఏదైనా కానీ రివ్యూ, అన్బాక్సింగ్ వీడియో కానీ, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కానీ చేయాలంటే కనుక కామెంట్ రూపంలో మనకు చెప్పండి. దాన్ని బట్టి మేము చేయడానికి ఇంకా ప్రయత్నం ఇంకా మోటివేట్గా ఉంటుంది మీ సైడ్ నుంచి.